మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? రేపు గతంలో కూడా మీరు ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది, రాస్తారోకోలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మా డిమాండ్లు పాతాయండి. గత ప్రభుత్వంలో ఏవైతే వాళ్ళు చేసినారో ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఒకటి ప్రధాన అంశము. యూనియన్ల పునరుద్ధరణ అంశము, రావాల్సిన బకాయిలు మా ఏం గొంతమ్మ కోరికలు కాదు. పాతయి గత ప్రభుత్వము గెజెట్ కూడా 90% రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి సముఖంగా ఉండి గెజెట్ కూడా అయిపోయి లాస్ట్ 90% వర్క్ చేసింది. మరి ఈ మన రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వైఖరికి మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఆర్టీసీ కార్మికుల బతుకులు బాగుపడతాయి. మరి అలాగే సరూర్ నగర్ స్టేడియంలో మేము 55 రోజుల సమ్మెకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చి ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూస్తా, నేను గెలిచిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలాతీతం అయిపోయింది. మరి ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. మరి ఇంకా ఆలోచిస్తాం, మేము పునరాలోచించుకుంటూ చేయబోతున్నాం అని మరి నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి మన రవాణా శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇటువంటి చేయకండి, మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం అంటూనే మరి చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతా ఉన్నారు. మరి మేము ఏం కావాలి? మా బ్రతుకులు ఎలా? మేము ఆశాజనకం చిన్న అల్ప సంతోషం, మేము ఉద్యోగస్తులం. మరి మాకు రావాల్సిన బకాయిలు మొన్నటికి మొన్న రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటైర్ అయ్యి కూడా బెనిఫిట్స్ రాకపోవడంతో వాళ్ళు మొన్న బస్ భవన్ దగ్గర ముట్టడి చేస్తే వాళ్ళ వర్ణనాతీతం వాళ్ళ ఏడుపులు. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటివరకు 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు కానీ మరి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాగుండే, కానీ తెలంగాణ కోరి తెచ్చుకున్నాక కూడా మా బ్రతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ మా బ్రతుకులు మారడం లేదు. మరి రోజు దినదిన గండంగా అవుతుంది. హరాస్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. యూనియన్లు లేకపోయేసరికి అడిగేవాడు లేకపోయేసరికి ఏమైపోతుందంటే రోజుకి ఒకరోజు డుమ్మా కొట్టినా కానీ, ఏదో అత్యవసరం వచ్చి చావు వచ్చి ఏదొచ్చి డుమ్మా కొట్టినా కానీ వాళ్ళు పనిభారం మోపుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. లీవ్ లేవంటున్నారు, పొజిషన్ లేదంటున్నారు. రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. వారి స్థానంలో కూడా కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో పనిభారం మా మీద పడుతుంది. ఒక రిటైర్ అయిపోతే ఆ డ్రైవర్ పనిభారం మా మీద పడుతుంది. కిలోమీటర్లు ఎక్కువ నడపడం జరుగుతున్నది. మరి ఇవన్నీ పునరాలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలు మరి తీరుస్తారని ఆశిస్తూ మరి ఈ విధంగా మేమైతే చాలా బ్రతుకు ఏ విధంగా ఉన్నదనేది చెప్పలేని వర్ణనాతీతం. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా విన్నపం చేస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి యూనియన్లు పునరుద్ధరణ చేయాలి. ఎందుకంటే అడిగేవాడు కావాలి, మధ్యవర్తిత్వం కావాలి. ఒక కార్మికునికి మేనేజ్మెంట్కు మధ్యవర్తిత్వం, అయ్యా ఈయన పాపం బాధలో ఉన్నాడు, ఈయన సమస్య పరిష్కారం చేయడానికి రిప్రజెంటేషన్ కావాలి. కాబట్టి ఫస్ట్ యూనియన్లను పునరుద్ధరించి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా కూడా గతంలో పొన్నం ప్రభాకర్ కూడా మిమ్మల్ని పూర్తిగా కూడా మీ అందరూ రెగ్యులర్ చేస్తా అంటూ కూడా మాట్లాడినారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీ అంశం పెట్టినారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? పర్మనెంట్ అంటే మేము ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ అండి. ఇప్పుడు కొత్తగా అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక కాంట్రాక్టర్ కింద, ఒక ఏజెన్సీ కింద, మ్యాన్ పవర్ కింద వాళ్ళు పనిచేసేవాళ్ళు. మేము ఆల్రెడీ రెగ్యులర్ ఎంప్లాయీసే. కాకపోతే వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మా దగ్గర డబ్బులు లేవంటూ ప్రతిదానికి కాలాతీతం చేస్తూ ఉంది. మేము రెగ్యులర్ ఎంప్లాయీసమే. కాకపోతే మాకు రావాల్సిన బకాయిలు పిఆర్సీలు ఉన్నాయి. 2 పిఆర్సీలు పోయి 3వ పిఆర్సీ వస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒక పిఆర్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాకు డిఎల్ రావాల్సిన అవసరం ఉంది. డిఏలు లేవు, ఏవీ లేవు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అది చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహిబాద్ అండి. ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని? మాకే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు 2 పే స్కేల్ రావాలి, 2 పే స్కేల్ ఇవ్వాలి. పని భారం పెరిగింది బాగా. ఇంతకుముందు 48,000 మంది కార్మికులు ఉంటే ఇప్పటి వరకు 16,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళ బకాయిలు కూడా చాలా రిటైర్మెంట్ అయిన బకాయిలు కూడా చాలా ఆగిపోయినాయి. అది కూడా క్లియర్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. మేము కష్టపడి మిమ్మల్ని సీఎం చేయించి సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టిందే ఆర్టీసీ కార్మికులు. పోయాడు ఎక్కటోళ్లకు దిగటోళ్లకు
ఎక్కడోళ్లకు దిగటోళ్లకు అప్పుడు అనౌన్స్ చేసి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టింది ఆర్టీసీ కార్మికులు. ప్రతి ఒక్క డ్రైవర్ కండక్టర్ వందల మందికి ప్రచారం లోపాయకారక ప్రచారం చేసి కూడా ఆయనను గెలిపించి ముఖ్యమంత్రిని చేయించిన మాట వాస్తవం. అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్కారం అండి, నా పేరు అమరావతి. నేను వరంగల్ రీజియన్ నుండి హనంకొండ డిపో నుండి మేము వచ్చి ఉన్నాము. గౌరవనీయులైన సీఎం గారికి నమస్కారాలు చెల్లిస్తుంటున్నాము. మేము ఆర్టీసీ కార్మికులం, చాలా చిన్న ఉద్యోగులం అండి. మా పట్ల చాలా నిరంకుశ పాలన అని మేము అనుకుంటున్నాము. కానీ మీరు కనుక మమ్మల్ని ఆదరించినట్లయితే ఈ 2 సంవత్సరాలు దూరం పెట్టిన మా బాధ, మా వేదన, మా కోపం అంతా దూరం అవుతుందండి. మేము ఎంత స్ట్రెస్లో ఉన్నానో మీరు తలపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని చాలా సక్సెస్ఫుల్ చేసినాము. వితిన్ 48 అవర్స్ 48 గంటల్లోనే మేము దాన్ని ఆచరణలో పెట్టగలిగినాము. దానికి సపోర్ట్ మీరే మోటివేషన్ మాకు. ఎందుకనంటే అలానాడు మేము 55 రోజుల సమ్మె, సకల సమ్మెలాగా మేము కూడా 45 రోజుల సమ్మె చేసినప్పుడు మా ఉద్యోగాల కోసము మేము సమ్మె చేసినప్పుడు కూడా మీరు మోటివేషన్ ఇచ్చినారు. ప్రగతి భవన్ ముట్టడించింది మీరే. మిమ్మల్ని బట్టే మేము మోటివేషన్ అయ్యి ఈ విధంగా ఇక్కడికి ఇందిరా పార్క్ రావడం జరిగింది. మీరైతే మాకు మోటివేషన్ అంటే ముందుగా ఉండి మీరు ఎలాగైతే మమ్మల్ని నడిపించినారో ఇప్పుడు మేము వచ్చినాం సార్, ఒక అడుగు వేసినాము, మమ్మల్ని 100 అడుగులు మీరు వేపియండి. పూర్తిగా కూడా మీరు ఎప్పటి నుంచో కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రాస్తారోకాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటాము? ధర్నాలు, రాస్తారోకాలు ఆర్టీసీ కార్మికులు ఎప్పుడూ చేయలేదండి, రోడ్డుకి ఎక్కలేదు. శాంతియుతంగా సామరస్యంగా మాత్రమే ఎమ్మెల్యేలను కానీ, మా యాజమాన్యాన్ని కానీ, మంత్రులను కానీ, కలెక్టరేట్లో కానీ, లేదంటే సెక్రటేరియట్లో కానీ అధికారులను కలిసినాము. శాంతియుతంగా ధర్నాలు చేయలేదు. ఇంతవరకు రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఎటువంటి ఏరియాస్ కూడా రాలేదండి. చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాము. కొన్నేళ్ళు చేసి కూడా 35 ఏళ్ళు చేసిన రిటైర్మెంట్ అయిన కార్మికునికి ఇంతవరకు ఎలాంటి అమౌంట్ కూడా రాలేదండి, ఏరియాస్ ఏం కూడా రాలేదు. చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదరించండి. కన్న తండ్రి వల్ల మేము అనుకుంటున్నాం, మమ్మల్ని కూడా బిడ్డల వల్ల ఆదరించండి. 2 సంవత్సరాల 4 నెలలు మమ్మల్ని దూరం ఉంచినారు. సరే, మీరు ప్రభుత్వంలో ఏమైనా అమౌంట్ నిధుల కొరత ఉన్నదో, లేకుంటే మమ్మల్ని జర దూరం పెట్టాలనుకుంటే ఎట్లనో తెలియదు. కానీ ఇప్పుడైతే మమ్మల్ని ఆదరించండి, మా వేదనను దూరం చేయండి, మాతో సపోర్ట్గా ఉండండి. మాకు జర మోటివేషన్ మీరనే మేము నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని వమ్ము చేయకండి. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారో కనీసం హాలిడే కూడా ఇవ్వట్లేదు, చుట్టాలు చనిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా హాలిడేస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవేనా? అలా ఏం లేదండి. మరీ చుట్టాలు చనిపోయినా ఇవ్వలేదని అపవాదం అయితే లేదు. ఇస్తున్నారు, మన దగ్గర లేదు. మేము చేసే దాంట్లోనైతే లేదండి. మా డిపోలో అన్ని విధాలా సహకరిస్తున్నారు, అదేం లేదండి. ఒక్కొక్క దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఉంటున్నదేమో, ఉంటే ఒకటి 2 చోట్ల ఉండొచ్చు. అందరినైతే అటువంటి దయనీయ పరిస్థితి అయితే లేదండి.